పెద్ద చేపని పెద్దగా అలాగే కట్ చేయకుండా ఫ్రై చేశాను. ఎలా చేశానో నేను చెప్పే డైరెక్షన్స్ ఫాలో అయిపోండి. నేనే క్లీన్ చేసుకొని, నేనే రెడీ చేసేద్దామని చెప్పి చేపని తీసుకొచ్చాను. చూస్తే ఏమైందంటే మార్కెట్ ఫుల్‌గా జనం ఉన్నారనమాట. లేట్ అవుతుందని ఇంటికి తెచ్చేసాను కట్ చేసుకుందామని. కానీ నా కత్తిపీట పదునుగా లేదు. సర్లే అని సిజర్‌తో ట్రై చేసి నానా తిప్పలు పడి మొత్తానికి ఎలా ఎత్తి క్లీన్ చేశానండి. చేతి నిండా గాయాలు కూడా అయిపోయినాయి అది క్లీన్ చేసేలోపు. అంత గట్టిగా ఉంది స్ట్రాంగ్‌గాను. అదంతా మొత్తానికి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫిష్‌ని. దాంట్లోకి కావాల్సిన మసాలాలు కూడా రెడీ చేసేసాను. ఒక గిన్నెలోకి కొంచెం ఒక 1 స్పూన్, 1 ½ స్పూన్ సాల్ట్, కొంచెం కారం. కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేశాను. మీకు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోండి. నాన్ వెజ్ మసాలాలు ఏదైనా రెడీ చేసేటప్పుడు మీరు లెమన్ వేసుకోవడం ఎందుకు అంటే మనకి డైజెషన్ అవ్వడానికి చాలా యూస్ అవుతుంది. అలాగే కూడా నాన్ వెజ్‌కి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. అందుకని లెమన్ మాత్రం స్కిప్ చేసుకోవద్దు. ప్రతి దాంట్లోనే వేసుకోండి. అలాగే ఒక స్పూన్ పెరుగు వేసుకొని, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం మసాలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు సరిపోగలేదు, కొంచెం లిక్విడ్‌లా లేదు అనిపిస్తే కనుక కొంచెం పెరుగు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. మసాలా అంతా రెడీ చేసిన తర్వాత దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అదేంటంటే టమాటో కెచప్ వాడతాం కదా మనం, అది ఒక స్పూన్ వేసుకోండి. అలాగే చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఈ రెండు ఎందుకంటే చేప ఫుల్గా ఫ్రై చేస్తున్నా నేను, అది కూడా కొంచెం కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావడం కోసం అన్నట్టు. కొంచెం పులుపుగా, కొంచెం కారం కారంగా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా కూడా. కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నేను దానికి తగ్గట్టుగా చేప సైజుకి తగ్గట్టుగా వేసుకోండి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా అంతా కూడా శుభ్రంగా పట్టించేసుకోవాలండి. చూసారా, శుభ్రంగా క్లీన్ చేసేసాను. మొత్తం కట్ చేసేసి లోపలంతా క్లీన్ చేసేసి పైన ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా కడిగేసాను అనమాట ఫిష్‌ని. ఈ మసాలా అంతా పట్టించేసుకొని మనం కొంచెం నేను ఒక హాఫ్ డే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఎందుకంటే ఫిష్ పెద్దగా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ముందుగానే మొత్తం క్లీన్ చేసేసి మసాలా పట్టించి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా మొత్తం లోపలికి లాక్కొని మనం కుక్ చేసేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడే మసాలా పెట్టేసి అప్పుడే ఫ్రై చేసేసామంటే మనకి టేస్టే ఉండదు. లోపల పైన బాగుంటుంది కానీ లోపలంతా చప్పగా ఉంటుందన్నమాట, లోపలికి మసాలా వెళ్ళక. సో ఫ్రిడ్జ్‌లోంచి తీసేసి ఫ్రై చేసేటప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మీద ఆయిల్ మీకు ఎంత కావాలనిపిస్తుందో అంత వేసుకోండి. ఆయిల్ చేపకు తగ్గట్టుగా నేను ఒక 3 స్పూన్లు వేసాను ఆయిల్, పెద్ద చేప కాబట్టి. దాన్ని వెంటనే తిప్పేయొద్దు దయచేసి. చేప ముక్కలు చేసినా కానీ లేదా మొత్తం ఫిష్ ఫ్రై చేసినా కానీ వెంటనే తిప్పేయకూడదు. తిప్పితే ఏమవుతుందంటే చేప చాలా సాఫ్ట్గా అయిపోయి ముక్కలు అయిపోతుంది. అందుకని స్లోగా ముందు దోశ ప్యాన్ ఉంటుంది కదా, అట్లకాడ అంటాం కదా మనం, దాంతోటి కానీ లేదంటే మీకు అవైలబుల్గా ఉన్న ఏదైనా గరిటెతో కానీ ఫస్ట్ ఒకసారి పైనంతా ఆయిల్ వేసుకొని మొత్తం మసాలా అంతా రెడీ చేసేసుకొని చక్కగా స్లోగా తిప్పుకోవాలండి. ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకోవాలి. ఫ్రై అవ్వకుండా ఇంకొక పక్కకి తిప్పొద్దు దయచేసి. ఒక పక్కన బాగా ఫ్రై అయిందో లేదా చెక్ చేసుకొని ఆ తర్వాతనే ఇంకొక పక్కకి తిప్పండి. లేదంటే మాత్రం మీ ఫిష్ కుక్ అవ్వదు, అలాగే ముక్కల కింద అయిపోతుంది, బాగోదు. నేను కూడా చాలా స్లోగా కొంచెం పెద్ద సైజు వల్ల కొంచెం ఇబ్బంది అయింది కానీ చాలా స్లోగానే తిప్పి చాలా ట్రై చేశాననమాట. చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను చెప్పిన డైరెక్షన్స్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. బాగుంది, బాగోలేదు, ఎలా వచ్చినా సరే నాకు కామెంట్స్ చేసి చెప్పండి. మన ఛానల్లో చాలా రెసిపీలు ఉన్నాయి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నేను ఊరు వెళ్ళిన ట్రావెల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. నచ్చితే ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చెప్పండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి కొంచెం లైక్ కొట్టండి మర్చిపోకుండా. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకున్నారంటే ఆ పక్కన కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. జాగ్రత్తగా తీసుకొని మీ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. ఎలా అనిపించింది నేను చెప్పిన రెసిపీ? మీరు ఫిష్ పీసెస్ చేసినప్పుడైనా సరే అలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.